अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। ఖురాన్లోని 3వ సూర అలీ ఇమ్రాన్. అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ గ్రంథాన్ని తెలుగులో ఉన్నట్లుగా చదువుకుంటూ ఉన్నాము. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్. 3వ సూర అలీ ఇమ్రాన్ సూర. ఆయతులు 200. అవతరణ మదీనాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుండి. అలిఫ్ లామ్ మీమ్. అల్లా, ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ఆయన సజీవుడు, సర్వ సృష్టికి మూలాధారం. ఓ ప్రవక్త, ఆయన నీపై సత్యంతో పాటు ఈ యొక్క గ్రంథాన్ని అవతరింపజేశాడు. దానికి పూర్వం వచ్చిన గ్రంథాలను అది ధృవపరుస్తుంది. ఆయనే తౌరాతు గ్రంథాన్ని, ఇంజీలు గ్రంథాలను అవతరింపజేశాడు. ఇంతకు మునుపు ప్రజల కోసం మార్గదర్శకత్వంగా. ఇంకా గీటురాయిని, ఖురానుని కూడా ఆయనే అవతరింపజేశాడు. అల్లా ఆయతులను, వాక్యాలను తిరస్కరించిన వారికి కఠిన శిక్ష పడటం అనేది ఖాయం. అల్లా సర్వాధిక్యుడు, ప్రతీకారం చేసేవాడును. నిజంగా భూమి ఆకాశాలలోని ఏ వస్తువు అల్లాకు గోప్యంగా లేదు, అల్లాకు రహస్యంగా లేదు. ఆయనే తాను కోరిన విధంగా మాతృగర్భాల్లో మీ యొక్క రూపురేఖలను మలుస్తాడు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన శక్తి సంపన్నుడు, వివేక సంపన్నుడు కూడాను. నీపైన గ్రంథాన్ని అవతరింపజేసిన వాడు ఆయనే అల్లా. అందులో సుస్పష్టమైన గ్రంథంలో, ఖురాన్లో సుస్పష్టమైన ముహ్కమాత్ వచనాలు ఉన్నాయి. అవి గ్రంథానికి మూలం. మరికొన్ని బహువిధ భావంతో కూడిన ముతషాబిహత్ వచనాలు కూడా ఉన్నాయి. హృదయాలలో వక్రత ఉన్నవారు అందులోని బహువిధ భావ వచనాల